ప్రజలారా ఇలాంటి పెళ్ళిళ్ళని తప్పుపట్టకుండా మీరు అనుసరించే ప్రయత్నం చేయాలని, ఎవరైనా పెళ్లి చేసుకుంటే అనవసరమైన ఖర్చు లేకుండా ఉండాలని ఈ సందర్భంగా కోరుతూ, ఇప్పుడు మా రాష్ట్ర ప్రచార కార్యదర్శి, గతంలో ములుగు జిల్లా అధ్యక్షులు, ఒక మంచి ఫైటర్, వాటన్నిటికంటే ముందు నిజమైన అంబేద్కరిస్టు, అంటే మిగతా వాళ్ళు నిజమైన వాళ్ళు కారు అని కాదు, ఆచరణాత్మకంగా అందరికంటే 2 అడుగులు ముందున్న అంబేద్కరిస్టు మరి రాజేష్ అన్నను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. అందరికీ జై భీమ్. మరి మా అబ్బాయి అమ్మాయి మా అబ్బాయి పెళ్ళి చెయ్యాలి అని చెప్పి నరేష్ అన్నకు చెప్పంగానే డాక్టర్ బైరి నరేష్ గారు, జాతీయ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సమన్వయ అధ్యక్షులు గాండ్ల సుజాత గారు, వీళ్ళిద్దరికి కూడా నిజంగా చెప్పాలంటే సమయం అనేది చాలా తక్కువ ఉంటుంది, అసలు ఉండదు సమయం లేని టైంలో మరి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పిల్లలకు ఒక జ్ఞానాన్ని బోధించాలనేటువంటి సమయాన్ని ఎంచుకొని విజయవాడలో మే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రోగ్రాం పెట్టుకొని, చాలా పెద్ద ప్రోగ్రాం. అప్పటి వరకు సమాజంలో ఉన్నటువంటి పనులని వాయిదా వేసుకొని మా కుటుంబ పిల్లలకు జ్ఞానాన్ని బోధించే కార్యక్రమం పెట్టుకున్నారు. అది చాలా అభినందనకరమైనటువంటి విషయం. అలాంటి సమయంలో కూడా నేను అన్నని సమయం అడిగినప్పుడు నాకు ఈ పెళ్లి చేయడానికి సమయం ఇవ్వడమే కాదు, ఈరోజు ఎక్కడో సంగారెడ్డిలో పెళ్లి చేసుకుంటూ ఉండి మా పిల్లల పెళ్ళిళ్ళకి ఇక్కడికి రావడము చాలా గొప్ప విషయము. మరి అన్నకు ప్రత్యేకమైన జై భీములు, ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ బైరి నరేష్ అన్న గారికి మరియు గాండ్ల సుజాతక్క గారికి. తర్వాత ఈ పెళ్ళి ఇలా చేస్తున్నాము అని చెప్పంగానే మా సంఘ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, మా అభిమానులు ఎంతో దూరం నుంచి వాళ్ళు ఎంతో ప్రయాణం చేస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా ఇక్కడికి చేరుకోవాలి, ఈ పెళ్ళిని మనం దగ్గరుండి మన అండదండలతో చేయించాలని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి ఎంఎన్ఎస్ సంఘ కార్యకర్తలకు, నాయకులకు ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా మరి మా పిల్లల పెళ్ళిళ్ళు ఇక్కడ చేస్తున్నామని మా కుటుంబ సభ్యులకు, తర్వాత మా బంధువులకు, మా మిత్రులకు, మా చుట్టాలకు చాలా మందికి తెలియజేయడం జరిగింది. మరి ఎంతో దూరం నుంచి ఈ పెళ్ళిని చూడడానికి, తర్వాత ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో చూద్దామని కొందరైతే ఈ పెళ్ళిని దగ్గరుండి ఖచ్చితంగా చేయాలని కొందరు, మరి అట్లా ఇంత ఎండాకాలంలో కూడా పడేటువంటి ఇబ్బందిని లెక్క చేయకుండా ఇక్కడి వరకు వచ్చి మరి ఎండల వాళ్లకు మంచినీళ్ళు ఇచ్చినా లేకపోయినా, మేము చక్కగా చూసుకోకపోయినా, వాళ్ళని పలకరించకపోయినా వాళ్ళు అర్థం చేసుకొని మంచి మనసుతో ఈ స్టేజ్ కింద ఉండి, ఎంతోమంది ఇంకా స్టేజ్ సరిపోకపోతే ఆ చెట్ల కింద ఇంకా బయట కూడా ఉండి ఈ పెళ్ళిని ఆస్వాదిస్తున్నటువంటి నా బంధుమిత్రులకు, నా శ్రేయోభిలాషులకు, నా కుటుంబ సభ్యులకు, నా చుట్టాలకు, బంధువులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. మరి ఈ కార్యక్రమం గురించి చెప్పే ముందు మా ఇంట్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి కూడా మీతో పాలుపంచుకోవాలనుకుంటున్నాను. నేను మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలోకి అడుగుపెట్టకంటే ముందు నేను కూడా ఒక ఆస్తికున్నే, అంటే ఒక దైవ భక్తున్నే. నేను అమ్మ భగవాన్ మాల వేసిన, నేను హనుమాన్ మాల వేసిన, నేను చాలా యాత్రలు తిరిగిన, గుళ్ళకు పోయినా, చాలా దేవుళ్ళని దర్శనం చేసుకున్నా. అక్కడ ఉన్నటువంటి పూజారులు చెప్పిన పద్ధతిలో, అక్కడ ఉన్నటువంటి ఆ గుడి అర్చకులు కానీ, అక్కడ ఉన్నటువంటి గుడి సంఘ నాయకులు కానీ చెప్పిన పద్ధతులు చేసి చూసినా. నాకు ఎక్కడ చూసినా కూడా ఏమీ కనవలేదు, నా ఖర్చు తప్ప ఏం మిగలలే. నేను ఇంటికి చూసుకుంటే నా ఖర్చు ఉండేది, ఆ అప్పుని తీర్చుకోవడం కోసమే నేను శ్రమ పడుతూ ఉండేది. తర్వాత నేను ఈ సంఘంలోకి అడుగుపెట్టిన తర్వాత నాకున్నటువంటి జ్ఞానము ఇంకా కొంచెం రెట్టింపైంది. ఈ సంఘం వల్ల నాకు గౌరవం రెట్టింపైంది. ఈ సంఘం వల్ల నాకు బాధ్యత కూడా పెరిగింది సమాజం మీద. ఈ సంఘంతో నాకు దేశభక్తి కూడా పెరిగింది. దేశం అంటే ఏంటిది, దేశానికి మనం ఏం చేయాలో అర్థమైంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్ అనే విధంగా నాకు ఈ సంఘం నేర్పించింది. కాబట్టి నేను నా కుటుంబంతో పాటు ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని కూడా ప్రేమిస్తున్నాను. నేను నా కుటుంబ సమయం
నా కుటుంబ సభ్యులకు కేటాయించే సమయము, నా సంపాదనకు కేటాయించే సమయంతో పాటు నా సంఘానికి కూడా సమయం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి ఇవన్నింటినీ కూడా సమానంగా చేసుకుంటూ పోయే క్రమంలో మా భార్య లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 4వ తారీఖు నాడు ఒక 3 నెలల నుంచి 4 నెలలు హాస్పిటల్లో పట్టుకొని ఉండి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టినప్పటికి కూడా బ్రతకలేదు. ఆమె మీద కొంతమంది కొన్ని విధాలుగా అపోహలు కూడా. ఎందుకంటే గతంలో వీళ్ళ బిడ్డ పెళ్ళి ఈ విధంగా చేస్తేనే ఆమె ఇట్లా జరిగిందేమో అని కొందరు అనుకుంటా ఉన్నారు. కొందరేమో ఆ దేవుళ్ళకు పసుపు కుంకుమ కూడా చేసిండు. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటిది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అంతకంటే ముందు 5 సంవత్సరాల క్రితమే మా భార్య హాస్పిటల్ పాలైంది. అక్కడ ఒక 2 నెలలు నేను నిమ్స్ హాస్పిటల్లో లక్షల డబ్బులు ఖర్చు పెట్టుకొని నా శక్తిని కూడా కట్టుకొని నాకున్న నా సంఘం సభ్యులతోటి నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో ఎంతో రికమెండేషన్ చేసుకొని నా భార్యని ట్రీట్మెంట్ చేయించుకొని దక్కించుకొని రావడం జరిగింది. ఒక 5 సంవత్సరాలు బ్రతికించుకోగలిగిన. అది కేవలం నేను సైన్స్ వైపు, భక్తి మూఢత్వాన్ని వీడి సైన్స్ వైపు వెళ్ళగలిగిన కాబట్టే మరి మా కుటుంబ సభ్యులతో సహా మా అత్తగారి కుటుంబం కావచ్చు, తర్వాత మా ఇరుగు పొరుగు కుటుంబాలు కావచ్చు, చాలామంది కూడా మూఢత్వం వైపే నాకు దారి చూపించారు. ఇదొక మంత్రం కావచ్చు, ఎన్ని మందులు ఇచ్చినా తగ్గట్లేదు, ఎన్ని హాస్పిటల్ తిప్పించినా తగ్గట్లేదు, ఇక్కడ ఇది పట్టచ్చు, అక్కడ అది పట్టచ్చు, మీకు ఎవరో మంత్రం చేసి ఉండొచ్చు, ఏదో జరగచ్చు అని చెప్పి నాకు చెప్పారు. అవి అన్నిటిని లెక్క చేయకుండా నా భార్యని నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటా, బ్రతికితే తీసుకొచ్చి సాదుకుంటా, చనిపోతే నేను దాన సంస్కారాలు చేసుకుంటా అని చెప్పి తీసుకొని పోవడం జరిగింది. మరి ఆ 2019లో దక్కించుకోగలిగిన, తీసుకొని వచ్చి 5 సంవత్సరాలు మళ్ళీ పోషించుకోగలిగిన. 5 సంవత్సరాల తర్వాత ఆ మందులు వాడటం వల్ల, ఎక్కువ సంవత్సరాలు మందులు వాడటం వల్ల ఆ కిడ్నీలు, లివరు, హార్టు, బ్రెయిను, అన్ని అవయవాల మీద, మూత్రాశయం మీద కూడా ఆ మందుల ఎఫెక్ట్ పడడం వల్ల ఆమెను నేను ఈరోజు దక్కించుకోలేకపోయినా. ఇది రీజన్ అయితే నాకు ఇక్కడ వచ్చేది ఏంటిది అంటే మా గ్రామస్తులు, చుట్టుపక్కల వాళ్ళు వీడు ఇట్లా పెళ్లి చేయడం వల్లనే ఆమె అట్లా చనిపోయింది. అంతకంటే ముందు మరి ఇంతకంటే పసుపు కుంకుమలు వేసి అన్నీ చేసిన వాళ్ళు కూడా మరి చనిపోయారు. మరి వాళ్ళకేం రీజన్ చెప్తారు? రెండో విషయం, చనిపోయిన తర్వాత నేనేదో దుఃఖంలో ఉన్న కార్యక్రమం చేసుకున్నా. సరే, బాడీని డొనేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నా, నన్ను చేయనీయలేదు. అది కూడా మన గ్రామస్తులే నాకు అడ్డుపడ్డారు. మీకేమన్నా నచ్చిందా? నేను అడుగుతున్నా, నాకు అడ్డుపడడం వల్ల మీకేమన్నా కొమ్ములు వచ్చినాయా? రాలేదు కదా. మీ ఎవ్వరి పద్ధతి వాళ్ళు మీరు చేసుకుంటున్నారు. నేను అడ్డుపడతానా మీకు? నేను నా పద్ధతులు చేసుకుంటూ పోతానా? మీకు నచ్చినా నచ్చకపోయినా నా పద్ధతిని మీరు గౌరవించాలి, మీ పద్ధతిని గౌరవించాలి. కానీ నాకు అడ్డుపడుతున్నారు. సరే, మిమ్మల్ని గౌరవించి ఆగిపోయినా అక్కడ. తర్వాత మరి 10 దిన కర్మలలో కూడా ఆ కార్యక్రమం చేసిన తర్వాత నాకు తెలియకుండానే ఈ గ్రామస్తులు మా నాన్నని, పెదనాన్నని తీసుకొని పోయి వీడు ఈయనకి చెప్తే పోనీయరని చెప్పి అయ్యగారిని అడిగేళ్ళు. వాడు బరాబర్ ఏం చెప్పిండంటే 6 నెలల చేపు ఆ ఇంటి వైపు చూసినట్టు కూడా చచ్చిపోతారని చెప్పిండు. అలా ఉంటే కాదు, ఆ ఇంటి వైపు చూడాలంటే కళ్ళ గుడ్డలు కట్టుకొని పోవాలి, ఆ ఇంటికే చూడొద్దు. నక్షత్రం వచ్చింది, ఆ ఇంటి వైపు చూడొద్దు, ఆ ఇంట్లో అడుగు పెట్టద్దు. అది ఘోరమైన నక్షత్రం. ఇక దాన్ని కట్టడానికి ఏం అవకాశం లేదు, నా వాళ్ళైతే కాదని అయ్యగారు చెప్పిండు. మరి ఎవరంటే మాకు ఒక టీం ఉన్నది, నేను నెంబర్ ఇస్తా, ఫోన్ చేసుకోండి. వాళ్ళు వస్తే వాళ్ళు ఎన్ని డబ్బులు అడుగుతారో తెలియదు. వాళ్ళని మీరు ఒకే అనుకుంటే, ఒకవేళ మీరు అదే ఇంట్లో ఉండాలనుకుంటే మీరు ఆ టీముని పిలిపించి, కానీ వాళ్ళు యాగం చేస్తారా, యజ్ఞం చేస్తారా, వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు. వాళ్ళు చేసి కట్టిస్తారు, అప్పుడు మీరు ఆ ఇంట్లో ఉండాలి, అంతసేపు ఉండద్దు అన్నారు. నేను చెప్పిన దొడ్డికి పోయే లోటని, ఎంటీ లోటని కింద పెడతా, ఆ అయ్యగారు యజ్ఞం చేస్తారా, యాగం చేస్తారా, 1,00,000 రూపాయలు ఇస్తా. ఎవరు ఆ లోటని చేత లేపకుండా ఆ లోట పైకి లేవాలి, దమ్ముంటే రమ్మని, నేను 1,00,000 రూపాయలని ఖర్చు పెడతా వాళ్ళ కోసం అని చెప్పిన. లోటని పైకి లేపలేనోడు వచ్చే నక్షత్రాన్ని ఆపుతాడా? మీరు చెప్పాలి. లోట మనకు కనబడుతుంది. లోట ఎందుకు తీసుకున్నా అంటే రోజు మనం పొద్దున్న లేవగానే చేసే పని ఆ లోట తీసుకొని బయటికి పోవడమే. మనం లేపుకొని పోతాం, నిండు లోట లేపుతాం, ఎంటి లోట లేపుతాం. మరి మనకున్న శక్తితోటి లేపగలుగుతాం. మరి వాడికున్న శక్తితోటి ఆ లోటని వాడు వంగబడి తీయకుండా దానికి అది పైకి లేచేటట్టు చేయాలి. ఎందుకు అంటే నక్షత్రం అనేది మనకు కనబడదు, వాడు ఎట్లా ఆపుతాడో ఆపడం మనకు తెలియదు.
కానీ ఈ లోట మనకు కనబడుతుంది, దీన్ని తీసే శక్తి ఉన్నది అంటే దాన్ని ఆపే శక్తి ఉందని నమ్ముతా అని నేను ఛాలెంజ్ చేసిన. ఎవరు కూడా ముందుకు రాలే, ఈ పెద్ద మనుషులు రాలే, అయ్యగారు రాలే, వెళ్ళిపోయారు. నా బిడ్డ 6 నెలల ప్రెగ్నెన్సీ తోటి ఉన్నది. ఇదే సాంస్కృతిక పద్ధతిలో పెళ్లి చేసిన. నా బిడ్డలను అడిగిన, మీకేమన్నా భయం అవుతుందా అని. మేము చదువుకున్నాం డాడీ, మేము జ్ఞానవంతులం, మేము అంబేద్కర్ బిడ్డలము, మేము మహనీయుల వారసులము, మాకు ఎలాంటి భయం లేదని నా చిన్న బిడ్డ, నా పెద్ద బిడ్డ, నా కొడుకు, నా అల్లుడు అందరు చెప్పిండు. మా అల్లుడు ఒక క్వశ్చన్ వేసిండు, మామయ్య నువ్వు చెప్పేది వాస్తవమే, నేను కూడా ఆలోచించుకుంటా, నాకు జ్ఞానం ఉంది, కానీ రోడ్డు అంట పోయేటోళ్ళు బండి జారి ఇక్కడ స్కిడ్ అయి కింద పడ్డా ఇది ఇక నక్షత్రమే కొట్టింది అంటారు ఎట్లా అన్నాడు. యాక్సిడెంట్ కావడానికి నక్షత్ర సంబంధాలు ఎక్కడైనా అవుతుంది. అని అజాగ్రత్తతో డ్రైవింగ్ చేసినప్పుడు జారి కింద పడతాడు బిడ్డ, మనం దాంతో బాధపడాల్సిన అవసరం లేదు. ఎవడన్నా జారి కింద పడ్డా బండి గుద్దుకున్నా అది ఆడి విషయమే తప్ప మన అత్తమ్మ ప్రాబ్లం ఉండదు అని చెప్పిన. ఓకే మామయ్య అన్నాడు. హ్యాపీగా అదే ఇంట్లో ఒక్కరోజు కూడా నిద్ర చేయకుండా లేము. నేను ఉన్నా లేకపోయినా నా పిల్లలు చేసిండ్రు, నేనున్న రోజు నేను చేసిన. మా భార్యని ఎక్కడైతే పడుకోబెట్టినామో రోజు అక్కడే పడుకునేది. నేను వచ్చినప్పుడు ఆ నక్షత్రం అక్కడికి వస్తుంది అన్నారు కదా, మరి వచ్చి అదే నన్ను ఏం చేస్తుందో ఒకసారి వచ్చి నేను దాంతో మాట్లాడాలనుకున్నా, కానీ రాలే. ఇప్పటి వరకు రాలే, ఎదురు చూస్తాను దానికోసమే. ఆ నక్షత్రం ఎట్లుంటుందో అది చేంజ్ చేస్తుందో చూద్దామని చూస్తాను, కానీ ఇంతవరకు రాలే. నా బిడ్డ మంచిగా డెలివరీ అయింది, కనీసము చిన్న ఆపరేషన్ కూడా కాలేదు, హ్యాపీగా డెలివరీ అయింది. నాకు ₹1 ఖర్చు కూడా కాలేదు నా బిడ్డ డెలివరీకు. ఎందుకంటే ఒకవేళ నా బిడ్డ డెలివరీ కేసులు అంటే అటు ఇటుగా ఉంటాయి, అవసరమైతే మనం ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతో వైద్యం, మెరుగైన వైద్యం చేయించాల్సి ఉంటుందని ₹1,00,000 ముందే నా అకౌంట్లో పెట్టుకున్నా. కానీ ఆ ₹1,00,000 నుంచి ₹1 కూడా తీయలే. ఎందుకు అంటే గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ అయింది, ప్రభుత్వ హాస్పిటల్లోనే డెలివరీ అయింది. ఇప్పటి వరకు నా బిడ్డ, నా మనమరాలు, నా అల్లుడు, నా కొడుకు, నా కోడలు, మేము అందరము హ్యాపీగానే ఉన్నాం, జీవిస్తున్నాం. మా సంపాదనని ఎటు ఖర్చు పెట్టట్లేదు. ఈరోజు ఈ పెళ్లి కోసమే దాచిపెట్టుకున్నాం, ఈ పెళ్లికే ఖర్చు పెడుతున్నాం. మేము ఏ యాత్ర పోలే, ఏ గుడికి పోలే, మా డబ్బుల్ని ఎక్కడ దుర్వినియోగం చేయలే, ఆ అయ్యగారిని పిలవలే, యాగం చేయించలే. ఒకవేళ చేయించి ఉంటే కనుక ఇప్పుడు ఈ పెళ్లి చేయించలేకపోదు. నా కొడుకు ఈ సంవత్సరంతో మే 2వ తారీఖు రాగానే 21 సంవత్సరాలు నిండుతుంది. నా కోడలకు జనవరి 1వ తారీఖు రాగానే 18 సంవత్సరాలు నిండినాయి అని నేను వాళ్ళ ఆధార్ కార్డు తెప్పించుకొని డేటు లెక్కేసుకొని చూసి వెంటనే పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నా. ఇట్లా నిర్ణయం తీసుకునే గ్రామస్తులు, ఇట్లా నిర్ణయం తీసుకునే ప్రజలు మన గ్రామంలో ఎదగాలని నేను కోరుకుంటున్నా. ఇలాంటి ఆలోచనతోటి సరే వాళ్ళకున్న నమ్మకాలనే పోని, అందరినీ ఈ పద్ధతిలో చేసుకోమని చెప్పట్లేదు, కానీ డబ్బులు దుర్వినియోగం చేసుకోకుండా ఏది నమ్మకము, ఏది మూఢనమ్మకము, మనము ఎటువైపు వెళ్ళాలి అనే వైపు పోవాలి. ఇకపోతే మరి మన గ్రామంలో జరిగిన విషయాలు కానీ, కొన్ని మరి మన పక్క గ్రామాల్లో జరిగిన విషయాలు కానీ మీరు ఇంతమంది జమగుడిలు కాబట్టి ఒక 2 నిమిషాలు చెప్పగలుగుతా. ఎగ్జాంపుల్గా అంటే కొన్ని పేర్లు ఉన్నాయి, అవి ఇంతమందిలో చెప్పడం కరెక్ట్ కాదో తెలియదు కాబట్టి, మన పక్క గ్రామంలో సంకాష్పల్లిలో జాతకాలు చూస్తా అని చెప్పి వచ్చి జాతకాలు చూసి వాళ్ళ ఇంటికి ఎవరు రావద్దని చెప్పి 5 నిమిషాలలో తులం బంగారము 40,000 రూపాయలు తీసుకొని పోయిండు. తులం బంగారము 40,000 రూపాయలు తీసుకొని పోయిండు. మీ అందరికి తెలుసో లేదో తెలుసుకోండి. మన పక్క గ్రామం ఏటూ నాగారంలో మంత్రాల నెపంతో తండ్రి, కొడుకు, ఇంకొక 2 మొత్తం 4 కలిసి ఒక అతన్ని దారిన పోయి వస్తూ ఉంటే అతను పశువుల పంపించి తిరిగి వస్తూ ఉన్నాడు. అనవసరంగా ఎందుకు కొడతాలో తెలియదు, పోయి మీద పడి కొట్టిళ్ళు. తర్వాత అది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టిన తర్వాత తెలిసింది వీనికి మంత్రాలు వస్తాయి సార్, వీడు మంత్రం చేయడం వల్లే మా బిడ్డ చనిపోయింది. అది ఎప్పుడంటే 4 ఏళ్ల క్రితం. ఆ 4 సంవత్సరాల క్రితం నుంచి నేను కనిపెట్టుకొని చూస్తున్నాం, వీడు ఎప్పుడు దొరుకుతుందో ఉంటారు, కానీ ఇవాళ దొరికాడు, కొట్టినాం. అసలు ఏంది అది న్యూసెన్స్. అందుకే మన పెళ్ళిలో ముందు మన సంఘనాయకుడైన అచ్యుతన్నతోటి మరియు పెద్దలు శంకర్లింగం గారితో ఆ మంత్రం లేదు, తంత్రం లేదు అని మ్యాజిక్ షో ద్వారా మీకు మీ అందరికి తెలియజేయడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉన్నాయి.
అందుకే మన గ్రామంలో కానీ మన ప్రాంతంలో కానీ ఇలాంటి ఆదర్శవంతంగా మీరు పెళ్ళిళ్ళు చేసుకొని మీ కుటుంబాన్ని చక్కదిద్దుకొని మీరు జ్ఞానం వైపు ప్రయాణించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరోసారి ఉద్యమ వందనాలు జైభీములు తెలియజేసుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. బయటపడలేకపోతున్నాడు కానీ ఈ మూఢనమ్మకాలు నమ్మకుండా మరి ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ ప్రజల్ని మొబైల్ చేస్తూనే ఉన్నాడు. దయచేసి అన్న ప్లీజ్ నిర్మూలిద్దాం అంధ విశ్వాసాలని, నిర్మిద్దాం శాస్త్రీయ సమాజాన్ని. జై భీమ్. వర్ధిల్లాలి బాబాసాహెబ్ ఆలోచన విధానం. జై భీమ్, జై ఇన్సాన్. జిందాబాద్ జిందాబాద్. కొనసాగిద్దాం మానీయుల ఆలోచన విధానాన్ని. మాకొద్దు కులమత భేదాలు, మాకొద్దు స్వర్గాలు నరకాలు, మాకొద్దు దేవుళ్ళు దయ్యాలు. సేవ్ ద నేచర్, లవ్ ద నేచర్, సేవ్ ద నేచర్. జై భీమ్, జై ఇన్సాన్.